ధనుర్మాసాన్ని పురస్కరించుకొని భోగి పండుగ రోజున శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ అర్చకులు పులిపాక సాయి తెలిపారు. సోమవారం కబేలా సెంటర్ రామరాజు నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం సాయంత్రం గోదాదేవి రంగనాథుడి స్వామి కళ్యాణ మహోత్సవం తిరుకళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదా రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందారు. ఈ శ్రీరంగంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరగడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. వైష్ణవ దేవాలయాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ భోగి పండుగ రోజున వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి దేవాలయాల్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పూర్వీకులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం అనేది జరిగిందని అన్నారు. గోదాదేవి రంగనాథుల తిరుకళ్యాణ మహోత్సవం భక్తుల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం సుమారు 1000 మందికి కమిటీ వారి పర్యవేక్షణలో అల్పాహార విందును వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे
श्रीवेंकटाचलात्तरप्रदेशे श्री अहोमपेरुणाचपर्वदिग्भागे श्रीरङ्गस्योत्तरप्रदेशे कृष्णा गोदावर्योः मध्यदेशे भगवद्भागवताचार्याणां कल्याणमण्डपसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन प्रभवादि షష్ఠి సంవత్సరాల మధ్య శ్రీ క్రోధి నామ సంవత్సరే కూర్చొని ఆయనకి ఆసనంగా వేస్తారన్నమాట. రాష్ట్రపదస్యాచార్య సంధీమాత్మజోషకం పెట్టుకున్నాం, చక్కగా కూర్చోబెట్టుకొని ఆయనకి షోడశోపచార పూజ అంటే యథాశక్తిగా ఉపచారాలు ఇచ్చి స్వామికి ఆరాధన చేస్తాం అన్నమాట. వివాహ మండపంలో కూర్చొని స్వామి చక్కగా ఆరాధన చేసి చక్కగా స్వామివారికి మధుపరకు ఎందుకు పెడతాయా అంటే అలసిపోయి బాగా మండపానికి వస్తారు కనుక ఆ అలసట పోవడం కోసము మరియు శక్తి రావడం కోసం మనకు ఇవ్వాలి. సహజంగా మధుపరకం ఎందుకయ్యా అంటే ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఉంటారు కనుక ఆ అలసట పోవడం. శ్యామలైర్వీర్యామి ప్రేత సుప్రసన్నో వరదో భవతు. మధురామభవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధురగాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద. సౌభాగ్యమస్యేదత్వాయాధాస్వం విపరేతనాత్. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై విజయవాడ గ్రామం నందు నగర గ్రామం నందు వేయించేసినటువంటి శ్రీ రంగనాథ స్వామి గోవింద. మధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాధాస్త్వం. ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళకి మరియు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ తాత ముత్తాతలకి, వాళ్ళ తల్లిగారి తరపున ముత్తాతలకి, తాత ముత్తాలకి అందరికీ కూడా ఈ కన్యాదాన ఫలితం దక్కి వాళ్ళందరూ కూడా ఈ కన్యాదాన ఫలితం చేత తిలై సూర్యమండల పర్యంతం కుతరాశివ సహస్రావసానే ఏకైక తిరావకాలే శ్రీహరిలోకే నివాసిత్యర్థం. అంటే తిలలు ఉన్నటువంటి ధాన్యం, తిలలు అంటే తెలుసు కదా, నువ్వులు. ఆ నువ్వులు ఒక రాశిని సూర్యమండలం దాకా ఒక రాశిలాగా పోసి ఒక తిల కింద తీసి పక్కన పెడితే ఎంతకాలం అయితే సమయం పడుతుందో అంతకాలము మంగళం. శుభముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ సావధాన. గాధేయానుచరో నిశాచరవధో ప్రాణాపహర్త మఖత్రాత మౌనికలత్రశాపహరణో ధన్వినీ ధనుర్భన్యకః ప్రీతో మయి దిలికన్యకా పరిణయ తీర్థోపదేవీ సదాం. శ్రీరామో జమదగ్నియస్మయహరో దత్యాచ్ఛద. వెంకటేశాయ నమః. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ నమో దేవో నభూతో న భవిష్యతి.
కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండ్యే విశ్వంబరాం వందే శ్రీరంగనాయకిం. ఓం నమో వెంకటేశాయ. కబేలా సెంటర్ రామరాజనగర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు గోదారంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం, తిరుకళ్యాణ మహోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. మా కమిటీ వారి ఆధ్వర్యంలో, అలాగే ధర్మకర్తల వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా పాత్రలు అయ్యి ఆ యొక్క గోదారంగనాథుల యొక్క అనుగ్రహాన్ని పొందారు. శ్రీరంగంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ భోగి పండుగ రోజు ఎంతో వైభవపేతంగా ఈ యొక్క గోదారంగనాయక కళ్యాణం కార్యక్రమం ప్రతి దేవాలయంలో కూడా ఎంతో సనాతనంగా వస్తున్నటువంటి ఆచారంగా మన యొక్క పూర్వీకులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కావున ఈ యొక్క గోదారంగనాథులు ఈ యొక్క నెల రోజులు, ధనుర్మాసం యొక్క 30 రోజులు కూడా 30 పాసురాలతో ఆ యొక్క గోదామాత ఆ యొక్క రంగనాథుడిని ఎంతో వైభవపేతంగా కొలిచి ఆయనలో ఐక్యమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి రోజుగా భావించడం జరిగింది. కాబట్టి ఈరోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం మా యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో, అట్లాగే ధర్మకర్తల యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా జరిగింది. కావున భక్తులందరూ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క గోదారంగనాథుల యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. నా ఆలయ అర్చకులు అయినటువంటి నా పేరు పులిపాక సాయి గారి, అలాగే డివి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. Like, subscribe and press the bell icon for new updates.